భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశారు ఆలయ నిర్వాహకులు. క్యూ లైన్లో భక్తులు సౌకర్యంగా ఉండేలా మంచినీటి సదుపాయం కల్పించామని, అవసరమైన ఆహార పదార్థాలు కూడా అందిస్తున్నామని కీసరగుట్ట ఆలయ కమిటీ చైర్మన్ వెల్లడించారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక క్యూ లైన్లు, ప్రసాద పంపిణీ కేంద్రాలు, వైద్య శిబిరాలు ఏర్పాటు చేశామంటున్న కీసరగుట్ట ఆలయ కమిటీ చైర్మన్ తోటి మా ప్రతినిధి ప్రవీణ్ ఫేస్ టు ఫేస్. శివరాత్రి మహాపర్వదినోత్సవాన్ని పురస్కరించుకొని కీసర ఆలయంలో బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. వేలాది సంఖ్యలో భక్తులు దర్శనం చేసుకుంటున్నారు. మనతో పాటు వెంకటేష్ శర్మ గారు ఆలయ కమిటీ చైర్మన్ ఉన్నారు. మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఏ విధంగా ఉదయం నుండి ఏ విధంగా కొనసాగుతుంది, బ్రహ్మోత్సవాలు ఏ విధంగా కొనసాగుతుంది? కీసరగుట్ట మహాశివరాత్రి బ్రహ్మోత్సవంలో 5 రోజుల కార్యక్రమం ఉంటుంది. ఈ 5 రోజులలో 13వ తారీఖు విఘ్నేశ్వర పూజతో ప్రారంభమైనటువంటి ఈ బ్రహ్మోత్సవాల కార్యక్రమం 2వ రోజు కళ్యాణం, నిన్న 14వ తారీఖు కళ్యాణం అంగరంగ వైభవంగా జరగడం జరిగింది. కళ్యాణానికి కూడా భక్తులు చాలామంది హాజరు కావడం జరిగింది. కళ్యాణం అయిన తర్వాత ఈరోజు మహాశివరాత్రి పర్వదినం పురస్కరించుకొని ఉదయం 5 గంటల నుంచి భక్తులకు దర్శనం అందుబాటులో పెట్టాము. ఈసారి దర్శనాలకు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగొద్దనే ఉద్దేశంతో భగవంతుని దగ్గర అందరూ సమానమైన కాన్సెప్ట్ తోటి గత సంవత్సరము ఇష్యూ చేసినటువంటి విఐపి పాసులు ఈ సంవత్సరం రద్దు చేయడం జరిగింది. అదేవిధంగా గత సంవత్సరము విఐపి వెహికల్స్ అన్నీ పైకి అలో చేయడం జరిగింది. ఈసారి ఏ ఒక్క వెహికల్ కూడా పైకి అలో చేయకుండా అందరు ప్రోటోకాల్ కింద నుంచి నడుచుకొని రావడమే జరుగుతుంది. దానివల్ల సామాన్య ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు జరగకుండా దర్శనం చాలా త్వరగా కావడం జరుగుతుంది. గత సంవత్సరము ధర్మదర్శనం పట్టడానికి 2 గంటలన్నర సమయం పడితే ఈ సంవత్సరం 30 నిమిషాల నుంచి 40 నిమిషాల లోపల కావడం జరుగుతుంది. భక్తులకు క్యూ లైన్లలో ఎలాంటి ఇబ్బందులు జరగకుండా మంచినీటి సరఫరా కానీ, మజ్జిగ సరఫరా కానీ, అదేవిధంగా క్యూ లైన్లో సమీపంలో 6 మెడికల్ క్యాంపులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగొద్దనే ఉద్దేశంతో అన్ని శాఖల వారు మంచి ప్రకటబందిగా ఏర్పాట్లు చేసి మా దేవాలయం వారికి సహకరించడం జరిగింది. భక్తులు కూడా ప్రశాంతంగా వచ్చి భగవంతుని దర్శనం చేసుకొని భగవంతుని కృపకు పాత్రలు కాగలని కోరుచున్నాను. ఇట్లా గతం కంటే ఈసారి ఏర్పాట్లు ఎలా ఉన్నాయి సార్? గతంలో కొద్దిగా ఇబ్బందులు పడ్డట్టుగా తెలుస్తుంది కాబట్టి అవన్నీ దృష్టిలో పెట్టుకొని ఎట్లా ఉన్నాయి సార్? గత సంవత్సరం అనుభవంతో అలాంటి పొరపాటు జరగకూడదనే ఉద్దేశంతో మెయిన్గా విఐపి పాసులు రద్దు చేయడము, ప్రోటోకాల్ విఐపీల వెహికల్స్ పైకి అలో చేయకపోవడం ఇంపార్టెంట్. మంచి విషయం ఏంటంటే ఇంతకుముందు లోపలికి దర్శనానికి ప్రతి విఐపీలను పంపేవాళ్ళం లోపలికి గర్భగుళ్ళకు. ఈసారి అది కూడా బ్యాన్ చేసి అందరూ బయట నుంచి దర్శనం, దానివల్ల చాలా ఫాస్ట్ కావడం జరుగుతుంది. ఒకటే సమయంలో 4 దర్శనం చేసుకుంటారు. ఎంతమంది రావచ్చు సార్? భక్తులు ఎంతమంది దర్శనం చేసుకోవచ్చు సాయంత్రం వరకు? ఈ బ్రహ్మోత్సవాలు అయిపోయేంత వరకు ఇప్పటికీ ఎంతమంది చేసుకున్నారు, ఇంకెంతమంది చేసుకున్నారు? గత సంవత్సరము శివరాత్రి రోజు మాత్రం 1,50,000 వచ్చారు. మొత్తము 3 లక్షల వరకు వచ్చారు. ఈరోజు కూడా మేము 3 లక్షల కంటే ఎక్కువ భక్తులు వస్తారని మేము ఆశిస్తున్నాము. ఉదయం నుంచి ఇప్పటికీ భక్తుల రద్దీ చాలా పెరిగింది. గత సంవత్సరం కంటే భక్తుల రద్దీ చాలా ఎక్కువగానే కనిపిస్తుంది. బహుశా ఈసారి ఈ రోజు 2 లక్షల జనాలు వస్తారని మేము ఆశిస్తున్నాం. క్యూ లైన్లు కానీ భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా పోలీసు బందోబస్తు కానీ ఎట్లా ఉన్నాయి సార్? అయ్యో, పోలీస్ బందోబస్తు చాలా బాగుందండి. పోలీస్ శాఖ వారు చాలా మాకు సహకరించి చాలా చేస్తున్నారు. కొందరికి ఇబ్బందులు అవుతున్నాయి, అయినా సామాన్య భక్తులకు మాత్రం ఎలాంటి ఇబ్బందులు జరగకుండా సాఫీగా సరిపోతుంది. కొంతమంది 500 వాళ్ళు 300 వాళ్ళు కూడా నెగెట్స్తున్నాయి కాబట్టి వాళ్ళకి ఎంత తొందర దర్శనం అవుతుంది? కామన్గా ఉండే వాళ్ళకి ఎంత అవుతుంది? కామన్గా ఉండే వాళ్ళకు 40 మినిట్స్లో అయిపోతుందండి. 500 వాళ్ళకు ఇంచుమించు 15 మినిట్స్ 10 మినిట్స్లో అయిపోతుంది. కొద్దిగా ఇప్పుడు పెరిగినట్టున్నది, దాన్ని మేము సార్ట్అవుట్ చేసేస్తాం. రద్దీ దృష్ట్యా భక్తులకు ఎలాంటి సూచన చేయాలని? రద్దీ ఎక్కువగా ఉన్న భక్తులు ఆందోళన పడకుండా ప్రశాంతంగా వచ్చి భగవంతుని దర్శనం చేసుకొని ప్రశాంతంగా దేవుని కృత పాత్రలై మా దేవాలయం వారికి సహకరించాలని కోరుతున్నాం. అయితే ఇది ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి ఏర్పాట్లు కానీ గతంలో కంటే కూడా ఏర్పాట్లు అధికంగా చేశాము, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశామంటూ కూడా దేవాదాయ శాఖ వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ అమర్తో ప్రవీణ్, రాజ్ న్యూస్, హైదరాబాద్.